సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఉల్లిపాయలను నిత్యం మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తామనే సంగతి తెలిసిందే. ఉల్లిపాయల వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావలసిన కీలక పోషకాలు ఉల్లిపాయల్లో లభిస్తాయి. అయితే మీకు తెలుసా, కేవలం ఉల్లిపాయలే కాదు, వాటిపై ఉండే పొట్టు కూడా మనకు ఉపయోగకరమే. చాలా మంది ఉల్లిపాయలను పొట్టు తీసి వాడుకుంటారు. అయితే ఆ పొట్టు వల్ల కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పొట్టు తీసేస్తే ఆ నీటిని ఉపయోగించుకోవచ్చు. దాన్ని రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి, చర్మ సమస్యలు పోతాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి. అనంతరం ఆ పాత్రను కిటికీలు లేదా గుమ్మం వద్ద పెడితే ఇంట్లోకి దోమలు రావు, ఈగలు రావు. ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాసన వాటికి నచ్చదు. అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. తలస్నానం చేసేటప్పుడు జుట్టును నీటితో కడిగి షాంపూ పెట్టక ముందే ఉల్లిపాయ పొట్టుతో బాగా మర్దన చేయాలి. దీంతో వెంట్రుకలు రాలడం తగ్గుతుంది, జుట్టు దృఢంగా పెరుగుతుంది, చుండ్రు, ఇతర సమస్యలు పోతాయి. ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది, మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. తద్వారా అధిక బరువు తగ్గడమే కాదు, గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. ఎందుకంటే ఆ సూప్ యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అందుకే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఉల్లిపాయ పొట్టుకు చెందిన సూప్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీనికి తోడు అందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. క్వర్సెటిన్ అని పిలువబడే ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది. అందుకని ఆ సూప్ తాగితే పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణుతుల వృద్ధిని తగ్గించే గుణం ఉల్లిపాయ పొట్టు సూప్ లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.